ఇరాన్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3.5 దశాబ్దాలు పాలించిన ఖమేనీ భారీగా ఆస్తులు కూడబెట్టారు. ప్రపంచంలోనే బడా వ్యాపారవేత్తలను మించి ఆస్తులు సంపాదించారు. ఖమేనీ నిర్వహిస్తున్న వ్యాపారాలు ఏంటి? ట్రంప్ నెతన్యాహు కంటే సంపన్నుడా? లెట్స్ వాచ్. అయతుల్లా ఖమేనీ చనిపోయే నాటికి ఆయన వయసు 86 సంవత్సరాలు. 1989లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా రూహుల్లా ఖమేనీ మరణంతో పాలనా పగ్గాలు అందుకున్నారు. 36 సంవత్సరాల పాటు తిరుగు లేకుండా పాలించి రికార్డు సృష్టించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అత్యధిక కాలం పాటు ఒక దేశాన్ని పాలించిన నేతగా గుర్తింపు పొందారు. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆయన ఆస్తుల విలువ ఎంత అన్నదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుల కంటే సంపన్నుడని తేలింది. ఖమేనీ భార్యా పిల్లలకు భారీగా ఆస్తులున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ నికర ఆస్తుల విలువ దాదాపు 8.65 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఖమేనీ జప్తు చేసిన ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు కూడా చాలానే ఉన్నాయి. ఖమేనీ ఏర్పాటు చేసిన సెటాడ్ విభాగం పరిధిలోని ఇరాన్ ప్రభుత్వ ఆస్తులు 18 లక్షల కోట్లకు పైగే ఉంటుందని తెలుస్తోంది. ఖమేనీ కుమారులకు యూకే, యుఏఈ, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యాలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తమ పేర్లతో కాకుండా షెల్ కంపెనీల ద్వారా ఆయా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ ఆస్తుల విలువే 27,000 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. మరో కుమారుడు మసూద్ ఖమేనీ ఆస్తుల విలువ 5,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డబ్బులన్నీ ఐరోపా దేశాల బ్యాంకుల్లో ఉన్నాయట. ఇస్లామిక్ ఆలోచన, రాజకీయాలపై ఖమేనీ పలు పుస్తకాలు రాశారు. పాలస్తీనా అండ్ యాన్ అవుట్ లైన్ ఆఫ్ ఇస్లామిక్ థాట్ ఇన్ ది ఖురాన్ పుస్తకం ప్రసిద్ధి చెందింది. ట్రంప్, నెతన్యాహులే కాదు, అనేక దేశాల అధ్యక్షుల కంటే ఖమేనీ సంపన్నుడు. 2025 నాటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నికర ఆస్తుల విలువ 66,000 కోట్లు. వాస్తవానికి 2024 నాటికి ఆయన ఆస్తుల విలువ కేవలం 35,000 కోట్లే. 2025లో అమెరికా ప్రెసిడెంట్ కావడంతో ఆస్తుల విలువ డబుల్ అయింది. అటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నికర ఆస్తుల విలువ జస్ట్ 118 కోట్లు మాత్రమే. ఇరాన్ను 36 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఊహించని రీతిలో హతమయ్యాడు. ఇరాన్కు సర్వం తానై వ్యవహరించాడు. చివరకు దేశ ప్రజలు ఎన్నుకున్న దేశ అధ్యక్షుడు ఆయన కనుసన్నల్లోనే పనిచేశారు. ఇరాన్ ప్రభుత్వ ఖజానా సైతం ఖమేనీ కంట్రోల్లోనే ఉండేది. ఒక్క చమురు పరిశ్రమ ద్వారానే ఏటా 6 లక్షల కోట్ల ఆదాయం ఇరాన్ ఖజానాలోకి వస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఖమేనీ నడిపే ఫౌండేషన్ల ద్వారానే నిధులను మంజూరు చేసేవారు.